ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం సూర్యుడు ఆకాశంలో పల్టీ కొట్టకుండా అంటే పడిపోకుండా ఎలా నిలిచి ఉన్నాడు, ఇది చాలామందికి వస్తున్న ప్రశ్న. మనం రెగ్యులర్గా చూస్తున్నాం, సంవత్సరాల తరబడి కోటాను కోట్ల సంవత్సరం నుంచి భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్లే మనకు కనిపిస్తూ ఉంటాడు. సువిశాలమైన ఆకాశం ఉంది, నక్షత్రాలు చాలా ఉన్నాయి. ఇటు అటు ఎక్కడో చోటు చేయొచ్చు కదా. మనం గాలిపటాలు ఎగరేస్తాం, చూస్తుంటాం. గాలిపటాలు పల్టీ కొట్టేస్తుంటాయి, తిరుగుతూ ఉంటాయి, పడిపోతూ ఉంటాయి. ఇలాగే సూర్యుడు కూడా ఎందుకు ఆకాశంలో పల్టీలు కొట్టడు అని చెప్పి అనుమానం వచ్చింది. నిజమే, మనకే అనిపిస్తుంది. సువిశాలమైన ఆకాశంలో మనకి భూమి మీద దిక్కులు చెప్పుకుంటుంటాం, దాని తర్వాత సైడ్స్ చెప్పుకుంటుంటాం, అప్ డౌను, రైట్ సైడు లెఫ్ట్ సైడు అని చెప్పి ఇలాగనమాట. దాంతో గ్రాఫ్ అది గీస్తే క్వాడ్రిలేటర్లు చెప్పుకుంటుంటాం. 3D డైమెన్షన్లో కూడా అలాగే చెప్పుకుంటుంటాం మనం. ఎందుకని? లెంగ్త్, బ్రెడ్త్ అండ్ థిక్నెస్. ఒక బాక్స్ ఉందంటే ఆ బాక్స్కి ఎంత లెంగ్త్ ఉంది, విడ్త్ ఉంది, ఎంత హైట్ ఉంది. ఒక గది ఉందంటే అలా చెప్పుకుంటున్నాం లేదా? అదే కాన్సెప్ట్ తోటి ఆకాశంలో సూర్యుడు పల్టీలు కొట్టకుండా ఎలా ఉంటున్నాడు అని చెప్పి చాలామందికి వచ్చే ప్రశ్న. నిజమే, సూర్యుడి గురించి మనం ఆలోచించినట్లయితే అది విపరీతమైన మాసుతో కూడి ఉన్న ఒక గోళం, అది మండుతున్న గోళం. అందుకనే నక్షత్రం. అది మండకపోతే గ్రహంలాగా ఉంటుంది. గ్రహం అంటే మళ్ళీ ఏదో దాని చుట్టూ తిరగాలి, దాని లక్షణాలు. లేకపోతే ఒక యాస్ట్రాయిడ్స్ లాగా అనుకుంటుంది, లేకపోతే ఒక ఖగోళ వస్తువు సువిశాలంగా తిరుగుతూ ఉంటుంది. దీనికి కారణం ఏంటంటే దానికి ఉన్న విపరీతమైన మాస్. మనం న్యూటన్ దగ్గర తెలుసుకున్నాం మనం, ఎనర్షియా అని. ఆ రకంగా దానికి ఉన్న మాస్ వలన అది ఉన్న పొజిషన్ నుంచి కదలటం లేదు. అంటే రిలేటివ్గా మనం భూమితో పోల్చి చూసినప్పుడు అది కదలకుండా ఉంది. అలాగే దాని చుట్టూ గ్రహాలను తిప్పుకుంటూ, ఇంతేకాకుండా మనకి తోకచుక్కలు, దాంతో యాస్ట్రాయిడ్స్, పొట్టి గ్రహాలు రకరకాలు ఉన్నాయి. అన్నీ కూడా సూర్యుడి చుట్టూ తను తిప్పుకుంటూ ఉంది, బయటికి ఎగిరిపోకుండా. ఎందుకని? సూర్యుడి యొక్క ఆకర్షక్తి, బికాజ్ ఆఫ్ ద మాస్, విపరీతమైన మాస్ ఉండబట్టి దానికి గ్రావిటేషన్ పుల్ కూడా ఎక్కువ ఉంది. గ్రావిటేషన్ పుల్ ఎక్కువ ఉండేసరికల్లా ఇవన్నీ మాస్ను బట్టి ఈ గ్రహాలు, వస్తువులు అవి కూడా వాటి లెవెల్లో అవి తిరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు రంగుల రాట్నంలాగా అంటుంటాంగా మనం, అలాగా ఇప్పుడు మనకి 8 గ్రహాలు ఉన్నాయి. బుధ గ్రహానికి ఉన్న మాస్ను బట్టి, దాని వేగాన్ని బట్టి అది సూర్యుడి చుట్టూ దగ్గరగా తిరుగుతుంది. దాని తర్వాత శుక్రగ్రహం, తర్వాత మన భూమి దానికి ఉన్న మాస్ను బట్టి అది 9,30,00,000 మైళ్ళ దూరంలో సూర్యుడి చుట్టూ తిరిగి వస్తుంది. మన తర్వాత అంగారకుడు మార్స్, తర్వాత జూపిటర్ గురుగ్రహం, తర్వాత శనిగ్రహం సాటర్న్ అంటాం, దాంతో యురేనస్, నెప్ట్యూన్, ఇలా గ్రహం కాని గ్రహాలు, పొట్టి గ్రహాలు ఒక 4-5 ఉన్నాయి. అందులో ప్లూటో ఒకటి. అవి కూడా సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాయి. అలాగే ఈ రకరకాల వస్తువులు ఉన్నాయన్నమాట, కూపర్ బెల్ట్ అంటారు. అందులోనే ఇవన్నీ తోకచుక్కలు ఉన్నాయి అని అనుకుంటుంటాం. అలాగే ఇది దాటిన చాలా దూరం వెళితే ఇంకా ఓర్ట్ క్లౌడ్ అని ఉంది, ఇంకా సూర్యుడి ప్రభావం అక్కడ దాకా ఉంది. ఇవన్నీ పట్టుకుని మొత్తం మాస్ సూర్యుల్లోనే 99.8% సూర్య కుటుంబం మాస్ అంతా సూర్యుల్లోనే ఉంది. మిగతా కొద్ది పర్సెంటే సూర్యుడు చుట్టూ తిరిగే డెబ్రీస్ అన్నమాట. సూర్యుడు ఏర్పడిన తర్వాత మిగిలిపోయిన మాస్ అంతా ఈ గ్రహాలు, ఉపగ్రహాలు ఇలాగా ఏర్పడ్డాయి. అందుకని ఏమవుతుంది, అది పుల్ చేసి అట్టి పెట్టుకుని ఒక స్టేబుల్గా ఒక చోట ఉంటుంది. ఇంకోటి ఏమిటి అంటే సూర్యుడు వేడి వెలుతురునిచ్చే ఒక గ్రహం. మండుతున్నా అంటాం మనం, మంట. మామూలుగా మనం సూర్యుడు మంటల గురించి మనం మండుతున్న అగ్నిగోళం అని. దానిలో విపరీతమైన న్యూక్లియర్ ఫ్యూజన్ వలన వేడి వెలుతురు పుడుతుంది. సూర్యుడికి బయట వచ్చిన తర్వాత కరోనా దగ్గర చూసినట్లయితే 5,500 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. అంత హీట్ అనేదే వెలుతురును కూడా ఇస్తుంది. ఇప్పుడు కొవ్వొత్తి వెలిగిస్తారు, అది వేడిని ఇస్తుంది, వెలుతురుని ఇస్తుంది.
ఒక అగ్గిపుల్ల వెలిగిస్తారు, వేడిని ఇస్తుంది, వెలుతురిని ఇస్తుంది. అందుకని హీట్ ఎక్కువగా ఉన్నట్లయితే అది మనకి వెలుతురిని ఇస్తుంది. మనం ఎలక్ట్రిక్ బల్బ్, ఎలక్ట్రిసిటీ ద్వారా అందులో ఉన్న ఫిలమెంట్ని వేడి చేస్తాం. ఎడిసన్ కనుక్కున్న ఇన్కాండిసెంట్ బల్బ్ అదే. ఈ రోజుల్లో ఎల్ఈడి వచ్చింది. ఎల్ఈ కూడా రేడియేషన్ ఇస్తుంది. అందుకని మనం చూసినప్పుడు హీట్ ప్రొడ్యూసెస్ లైట్. ఈ లైట్కి ఏమవుతుందంటే బాగా వచ్చేసరికల్లా అది విపరీతంగా ప్రకాశవంతం. అందుకని సోలార్ రేడియేషన్ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రావిటేషన్ పుల్ ఏమో దగ్గరికి లాగుతూ ఉంటుంది. ఈ రెండిట్లకి మధ్యన ఫ్లూయిడ్ ఈక్విలిబ్రియం ఉంటుంది, హైడ్రాలిక్ ఈక్విలిబ్రియం అంటారు. అంటే బయటికి నెట్టే శక్తి, లోపలికి లాక్కునే శక్తి టగ్ ఆఫ్ వార్లో ఈక్విలిబ్రియంలో ఉంటాయి. ఆయన హైడ్రాలిక్ ఈక్విలిబ్రియంలో సూర్యుడు స్టడీగా ఉండిపోతున్నాడు. అందులో ఉన్న ఫ్యూయల్ బర్న్ అవడానికి కూడా ఇప్పటికి 4.5 బిలియన్ సంవత్సరాలు అంటున్నాం. ఇంకా బోడంత బిలియన్ సంవత్సరాలకి సరిపడా ఫ్యూయల్ ఉంది దానిలో. ఏందని హైడ్రోజన్ హీలియం కింద మారినప్పుడు ఎనర్జీ పుట్టుకొస్తుంది. ఆ ఎనర్జీ మళ్ళీ ఈ బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఇది కాక మన సూర్యుడికి నక్షత్రాల గుంపులో ఉంది మన సూర్యుడు. మిల్కీ వే, పాలపుంత అంట. పాలపుంత కూడా లెంగ్దీగా ఉంటుంది, బారుగానమాట, వెడల్పుగా కూడా ఉంటుంది. అందులో మిల్కీ వే యొక్క సెంటర్ ఆఫ్ గ్రావిటీకి, అంటే ఎక్కడైతే సెంట్రల్లీ లొకేటెడ్ ఉందో అక్కడ దాని చుట్టూ కూడా సూర్యుడు ప్రదక్షిణలు చేస్తున్నాడు. అందుకని వేరే లేదు, ఎక్కడా పడిపోవడం లేదు, ఒక సిస్టమేటిక్గా రన్ అవుతూనే ఉంది. అందుకని సూర్యుడు గాలిలో ఎగురుతున్న గాలిపటంలాగా పల్టీలు కొట్టట్లేదు. అయినా ఆకాశానికి మన కాన్సెప్టే కానీ దిక్కులు అనేవి పైన కింద లెఫ్ట్ సైడు రైట్ సైడు అన్నది మనకి ఇదే కానీ ముందు వెనక అన్నది మనకి ఆకాశానికి లేదు. ఇట్స్ ఏ కాన్సెప్ట్. అందుకని కాన్సెప్ట్తో ఆలోచిస్తుంటాం కాబట్టి దానిలో. అందుకని స్టడీగానే ఓపెన్ స్పేస్లో సూర్యుడు స్థిరంగానే ఆకాశంలో నిలబడి ఉన్నాడు, ఖాళీ స్థలంలో. అది నెబులాలో, దాంతో మన మిల్కీవేలో శుభ్రంగా ఫిక్స్డ్ డైరెక్షన్లో, ఫిక్స్డ్ ఆర్బిట్లో తిరుగుతూనే ఉంది. అందుచేత స్పేస్లో ఉన్న వస్తువులు పల్టీ కొట్టడం ఉండవు. అది ఇండిపెండెంట్గానా రకరకాల హైడ్రాలిక్ బ్యాలెన్సెస్ ద్వారా అది తిరుగుతూ ఉండాలి, కానీ ఇండిపెండెంట్గా లేకపోయినట్లయితే ఏదో ఒక దానిలోకి పవర్ఫుల్ గ్రావిటేషనల్ అట్రాక్షన్తో అబ్జర్వ్ అయిపోతుంది. ఈవెన్ స్టార్స్ కూడా అవి డెడ్ అయిపోయిన తర్వాత బ్లాక్ హోల్స్ అంటాం, అవి కుంచుకుపోతాయి, మ్యాటర్ అంతా మళ్ళీ అందులోకి మారిపోతూ ఉంటుంది. అందుకని ఈ రకంగా ఖగోళ విజ్ఞానంలో సూర్యుడు ఒక స్థానాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్థానం ఫిక్స్డ్గానే ఉంది. దీని గురించి మనం గాలిపటం పల్టీ కొట్టినట్టుగా కొడుతుంది అని భావించడం తప్పు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.